దౌతాబాద్ గ్రామంలో సర్పంచ్ బరిలో మేము నిలబడటం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా ఉమాదేవి భద్రయ్య బరిలో నిలవడం జరిగింది. గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేయాలని వారు కోరారు. రామదాసు చెరువు అతి ఘోరంగా ఉన్నదని వారు అన్నారు. బతుకమ్మ పండుగ నాడు ఆడపడుచులకు బతుకమ్మ వేసే మార్గం లేక అవస్థలు ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. కట్ట నిర్మాణం వెడల్పు మరియు బతుకమ్మ ఆడుకునే ఆడపడుచులకు స్థలము ఉండాలని వారు కోరారు. కట్టపైన వ్యాయామం చేయడానికి కట్ట వెడల్పు అభివృద్ధి పనులు చేస్తానని ఆయన అన్నారు. వృద్ధులకు సేద తీర్చడానికి మంచి చెట్లు అభివృద్ధి చేస్తానని వారు అన్నారు. వినాయకుడిని వేసేటప్పుడు కూడా చేసి తవ్విన గుంతలో వేయడం జరుగుతుందని వారు అన్నారు. ఇకనైనా మమ్మల్ని గెలిపిస్తే కొత్త అభివృద్ధి పనులు చేస్తానని, మంచి పనులు చేసి మరి కట్ట మీదకు దాటాలంటే కాల్వట్టు నిర్మిస్తానని అన్నారు. గ్రామ ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే రామదాసు కట్ట అభివృద్ధి, బతుకమ్మలకు ఆడుకునే స్థలము, వినాయకులు చెరువులో వేసుకునేందుకు స్థలము నిర్మిస్తామని, కట్ట అభివృద్ధి పనులు చేస్తామని వారు అన్నారు. గ్రామ ప్రజలు ఆశీర్వదించి మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు సేవ భాగ్యం మాకు కలిగించగలరు అని వారు ప్రజలను కోరుతున్నారు. దగ్గరలో ఉన్నందున ఇది వాకింగ్ ఏరియా కూడా పనిచేస్తుంది. సాయంత్రం పూట ప్రజలు సేద తీర్థానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఈ చెరువు భాగం సైడు గ్రిల్స్ వేపించి ఒక వైర్ పెట్టి ఈ సాయంత్రం భక్తులకు కానీ ఈ ప్రజలకు కానీ రక్షణ కల్పిస్తా, 100% రక్షణ కల్పిస్తాను. నేను ఈ చెరువును ఉపయోగం చేస్తా. దౌలతాబాద్లో ఇంకోటి ఏమన్నా సమస్యలు ఉంటాయి 100%గా నేను తీరుస్తా అని చెప్పి మేము ముఖ్యంగా చెప్తున్నా. నాకు ఇంతకుముందు సర్పంచ్ దౌలతాబాద్ ప్రజలకు నేను ఏం చేసినా రుణం తక్కువనే. ఇంతకుముందు నా సర్పంచ్ గెలిపించారు. ఇప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి మాకు సర్పంచ్ పదవి మీరు అనుగ్రహిస్తే కనీ వినిగని రీతిలో దౌలతాబాద్ గ్రామాన్ని అందరం కలిసి మీ అందరితోని ఘనమైనటువంటి అభివృద్ధి చేస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను గెలిపించగలరని నా దౌలతాబాద్ ప్రజలకు చెయ్యెత్తి పేరు పేరున నేను వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.